నమస్తే అండి. పసుపు నాటుకుందామని చెప్పాను కదా, ఇదిగో పసుపు. మన ప్రణయం లేకుంటేనే చూడండి ఎట్లా వస్తుందో. నాకు పోయినసారి ఇంత వస్తే ఇంత అట్లా పెట్టినండి. అంతా కొంచెం మట్టి బూడిద జల్లి పెట్టినా అంతా వచ్చేసింది. అదంతా కడిగి మళ్ళీ పెట్టిన వారం 15 రోజులు అవుతుంది కానీ నాటడం కదలేదండి. ఇట్లా నాటుతా. స్టార్టింగ్ ఇక్కడి నుంచి పెడుతున్నా. మనం ఇట్నే నాటుకుంటే కొమ్మ తీసి కూడా నాటుకోవచ్చు. ఇంక ఇది 2 కొమ్మలతో ఉంది. ఇంతే నాటుకుంటే మనకు మంచిగా వస్తుందండి. నీళ్ళు పట్టేసుకుంటే సరిపోతుంది. ఇక చూడండి ఎంత వచ్చిందో. ఈ చిన్న చిన్న కవర్లకు నిండా వచ్చేస్తే చాలండి మనకు. ఇంత బాగా వచ్చిందా చూడండి. ఇట్లా వస్తాయండి ఏలరు మొలకలు. ఏలరు అంటున్నాయి. ఇవి ఏలరతో ఉంది. ఇది తింపు పెడతా. ఇది ఇంకా చాలా పిల్లలు వచ్చి దీని నిండా అవుతాయండి. మనమే 2-3 పెట్టుకోవద్దు. దానికి ఎన్ని మొలకలు ఉన్నాయి అన్ని మొలకలు చెట్లు అవుతాయి కాబట్టి ఇది చూడండి ఎంత చిన్నగా ఉంది. ఎండిపోయి కూడా వస్తుంది. పసుపు మనకు ఇత్తనం ఎక్కడ పోదండి. మట్టిలో ఉండి కూడా ఆడ ఈడ మొలిచింది. మనకు మట్టిలో ఉండి కూడా మొలుస్తానే ఉంటుంది. ఇది చూడండి ఇంత చిన్నది కూడా మొలక, ఇంత చిన్నది కూడా మొలక. ఇక ఇప్పుడు ఒక్కొక్కటి విడదీసే కంటే ఇట్లే పెట్టేస్తే తొందరగా వచ్చేస్తాయండి. చాలా బాగా అయితే ఉంది. మనకు మిగిలేటట్టు ఉంది. మిగిలితే వీటిలలో కూడా నాటుతా ఒక్కొక్కటి. నాకు అన్ని తీగపాదులు కూడా బాగానే అక్కడ ఎక్కువ మొక్కలుంటే ఇంట్లో పెట్టినండి వచ్చేసినాయి. ఇది ఇట్లే నాటుతున్నా. మరి తీసి నాటే కంటే ఇది ఒక్కటి తీస్తా. తీసి నాటితే మరి బత్తాయి లేదని నా బాధ. వస్తే ఇవి ఎక్కడ పోవు. ఇట్లాంటివే నాటుకోవాలండి మనం. ఇందులో అది పెట్టిందండి ఆ గడ్డ. ఇది ఇందులో దొండతీగ పెట్టిందండి. దొండగడ్డలు 2 పెట్టినా బాగా పెద్దగా ఉంది. ఓ పక్కన పసుపు నాడదాం. మనకు పసుపు అది ఏళ్ళు పోసి తీగలు వారటాలకు పసుపు వచ్చేస్తుంది. చాలా ఉందండి. నేను విత్తనాల కోసం ఇంకా పోయినసారి లేటుగా తీసేవరకు అంతా అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఏళ్ళు ఇట్లా మనం తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఈ టబ్బు ఉంది కదండి, ఈ టబ్బులో 4 పెట్టుకోవచ్చు. టబ్బు నిండా మనకు వచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా నాటండి. ఇక్కడ కూడా నాటు. ఏళ్ళు ఉంది కాబట్టి మొలకలు వచ్చినాయి పైకి పెట్టాలండి. బాగా వస్తాయి. నేను ఈ మట్టిలో అన్ని కలిపి పెట్టుకున్నా. టైకోడర్మా, సూడోమోనాస్, ఫాస్ఫరు, ఎప్సమ్ సాల్ట్ అన్ని కలిపిందండి. ఇది ఇంట్లో లోపల కలుపుకున్నాం కాబట్టి ఇంకా అన్ని కలిపిన. అందుకే ఇది ఏమి శుద్ధి చేయట్లేదు. మట్టి కలిపిందే కాబట్టి ఏమి శుద్ధి చేయట్లేదండి. విత్తనం శుద్ధి అంటాం కదా, ఏం శుద్ధి చేయట్లేదు. నమస్తే అండి. మనం నాటుకున్నాం కదండి. జూన్ 25 తారీఖు అట్లా నాటిన. ఇప్పుడు 13 తారీఖు అండి ఇవాళ. చూడండి ఎంత బాగా జర్మినేషన్ అయినాయో. ఏమి నాటుకున్నామంటే పసుపు అండి. నేను నాటేటప్పుడు అయితే మొలకలు అయితే వచ్చినాయి కానీ వాడిపోయినాయి. పోయిన సంవత్సరం అట్టే పెట్టుకున్నాను.
ఇగో ఇక్కడ ఎంత లైన్ అండి. ఇక్కడ చాలా చోట్ల వచ్చింది చూడండి. నెల కూడా అవ్వలేదండి, ఎంత పెద్దగా పెరిగినాయి చూడండి. ఇందులో అయితే ఒక గడ్డ మొత్తం పెట్టినా 3-4 వచ్చినాయి. ఇందులో దోసకాయ చెట్టు ఉండి మీకు సరిగ్గా కనబడతలేదు. ఇందులో బెండకాయ చెట్టు ఉండి సరిగ్గా కనిపిస్తలేదు. ఇక్కడ 2 నాటినా, ఇక్కడ 2 నాటినా, అక్కడ 2 నాటినా. తీగపాదులు కొన్ని రోజులు ఉండే పోతాయి కదండి. ఇవి వచ్చేటలకు 10 నెలలు అవుతుంది మనకు. ఇట్లా నాటినండి, చాలా చోట్ల అయితే నాటిన. పసుపు అయితే చాలా బాగా వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా